నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయం చేయాల్సిందే, రాజకీయం ద్వారానే పొలిటీషియన్స్కు యమా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే రాజకీయాన్ని వంట పట్టించుకున్న మన పొలిటికల్ పార్టీలు అంతా రాజకీయమే చేస్తూ ఉంటాయి. రాజకీయంతోనే సర్వస్వం ఉంటాయి. కానీ రాజకీయానికి ప్రజలకు అవినాభావ సంబంధం ఉంది. పొలిటికల్ పార్టీలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగానే ఉంటాయి, ప్రజలపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. అందుకే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తాము తీసుకునే నిర్ణయాల్లో ప్రజలకు ఎక్కువ నష్టం జరగకుండా జాగ్రత్త పడతాయి. దేశంలో గత 4-5 ఏళ్లుగా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ గర్జిస్తోంది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ దేశమంతటా ఇదే విషయాన్ని అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణను అమలు చేయాలని నాయకత్వాలను ఆయన ఆదేశిస్తూ వస్తున్నారు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చిన ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. కులగణన అంశం పక్కకు జరిగిపోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కులగణనకు జై కొట్టింది. త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్న జనాభా లెక్కలతో కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కులగణనకు ఆమోదం తెలిపింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ సైతం చాన్నాళ్ల క్రితమే కులగణన చేపట్టింది. ఈ ఏడాది ఆఖరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు కులగణన చేయాలని బీసీ సంఘాలు చాన్నాళ్ల నుంచి కోరుతున్నాయి. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. అయితే కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వాలే వ్యతిరేకించాయని కేంద్రం అంటోంది. తాజాగా సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కులగణన చేసి చూపిస్తామని తాము పార్లమెంట్లో చెప్పామన్నా ఆయన చేసి చూపించామన్నారు. 50% రిజర్వేషన్లను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి 11 ఏళ్లు పాలించాక ఇప్పుడు కులగణన గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం కులగణన ప్రకటన తమ కారణంగానే సాధ్యమంటోంది కాంగ్రెస్. అయితే 50 ఏళ్ల అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తోంది బీజేపీ. తెలంగాణ సర్కార్ చేసిన కులగణనకు పారదర్శకత లేదని అటు బీఆర్ఎస్, బీజేపీ వాదిస్తుంటే తెలంగాణలో తప్పుల తడకగా సర్వే జరిగింది అంటున్నాయి రెండు పార్టీలు. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరుగుతోంది. బీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అంటూ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అయిందా అంటూ నిలదీశారు. కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్ లో సమాప్తమవుతోందంటూ నిప్పులు చెరిగారు. అయితే కేసీఆర్ను అలా మాట్లాడడానికి నోరెలా వస్తోందంటూ దుయ్యబట్టారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు. కేసీఆర్ సభతో సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిందంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తుంటే 10 ఏళ్లు మాదే అధికారం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా కేసీఆర్ సభతో తెలంగాణ రాజకీయం మారుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న ఫైటింగ్ కులగణన ప్రకటనతో తెలంగాణలో 3 పార్టీల మధ్య వార్ మరో స్థాయికి చేరుకుంది. రైట్, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కులగణన క్రెడిట్ మాదే అని కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటుంటే దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎందుకు కులగణన చేపట్టలేదు అని బీజేపీ ఆరోపిస్తోంది. రైట్, ఈ కులగణన రాజకీయం పైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, అలాగే సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు, చిరుమిళ్ల రాకేష్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా రాకేష్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో రాకేష్ గారు, కులగణన రాజకీయాన్ని ఏ రకంగా చూస్తోంది బీఆర్ఎస్? అంటే కాంగ్రెస్ చేసినటువంటి డిమాండ్ మేరకే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కులగణనకు ఆమోదం తెలపడం అనేది మాదే క్రెడిట్ అని ఇటువైపు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రోజా గారు మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్ అన్నకు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి, అదే గుర్తుంది, నమస్కారం. మాతో పాటు పనిచేసినటువంటి బీసీ ఆర్గనైజేషన్ లో
పనిచేసి ఈరోజు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ ఎవరు తీసుకున్నా ఏం తీసుకున్నా బీసీ కులగణనాన్ని జరగడం దేశంలో చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ కులగణన అనే అంశాన్ని ఎవరు తీసుకొచ్చినా గానీ సరే ఇవన్నీ మేము తీసుకొచ్చినాం అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి బీసీలు నిజంగా ఈ మట్టి మనుషులు ఎవరంటే భారతదేశంలో బీసీలు మాత్రం. ఆ బీసీలు అంటే చాతుర్వర్ణ మాయా సృష్టి అన్నప్పుడు ఎవరైతే శూద్రుడిగా పిలువబడినటువంటి ఆ శూద్ర జాతికి సంబంధించినటువంటి బీసీ కులగణన ఈ రోజు జరుగుతుంది 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. సరే అప్పట్లో ఏదో జరిగిందని చెప్పారు, మళ్ళీ జరగలేదు. కానీ ఇప్పుడు కంపల్సరీ జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పినా ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదు. అంటే ఇంత పర్సంటేజ్ కేటాయించాలని చెప్పలేదు. కానీ కోట్లన్నీ కూడా 50% దాటద్దు ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అని చెప్పి 10% అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ మన భారత దేశంలో ఈరోజు బీసీలకు ఏ రిజర్వేషన్ ఉందంటే దానికి ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చట్టసభల్లో పోటీ పడాలంటే తప్పకుండా బీసీలో ఎవరేమైనా కానీ అగ్రవర్ణాలతోటే పోటీ పడాలి తప్పితే బీసీల కంటే సీట్ల కేటాయింపు లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీలకు సీట్ల కేటాయింపు ఉంది, ఎస్టీలకు సీట్ల కేటాయింపు ఉంది, కానీ బీసీలకు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యధిక శాతం బీసీలో ఉన్నారు కాబట్టి. ఇదొక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జనగణన జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం. అదొక అంశం అయితే, ఇది మా క్రెడిట్ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం మొత్తంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న దాదాపుగా నాకు తెలిసి 7-8 సార్లు జనగణన జరుగుతాయి. ఒక 2001లో బీజేపీ పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే, కానీ మిగతా గణన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. ఎప్పుడు కూడా కులగణన అనేది జరగలేదు, జరపలేదు కూడా. కాబట్టి ఈ కులగణన అనేది జరిగేది మా క్రెడిట్ ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు జరపలేదు? సరే పోనీ ఈ రోజు మీరున్నటువంటి ప్రభుత్వాలు, అది కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, మొన్నటిదాకా మహారాష్ట్ర కావచ్చు, అంతకుముందు సరే అగాడి ఉన్నప్పుడు ఎక్కడ కూడా మేము జరుపుతామని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా జరపట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతం ఎట్లా ఉందంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిద్ధాంతానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతానికి ఒక తేడా చెప్తానండి. పార్టీ ఫిరాయింపులు ఎవరు ఫిరాయించినా వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలని చెప్పేసి మేము మా మేనిఫెస్టోలో పెడతాం, రాజ్యాంగాన్ని మేము చేతిలో పట్టుకొని తిరుగుతాం. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారు కండువ కప్తారండి. అంటే వాళ్ళ మేనిఫెస్టోలకు వాళ్ళే కట్టుబడి లేనప్పుడు ప్రజలు కట్టుబడి ఉండాలని కండిషన్ అయితే లేదు. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ కులగణన జరిపిన తర్వాత బీసీలకు మీరు ఏం న్యాయం చేస్తారో కూడా బీజేపీ పార్టీ డిక్లేర్ చేయాలండి. అంటే ఏ విధమైనటువంటి ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సరే నువ్వు 42% రిజర్వేషన్ ఏది ఉద్యోగాల్లో వాటిలన్నింటిలో నువ్వు ఎట్లా కల్పిస్తావు? రాజ్యాంగబద్ధంగా పో. కానీ నీ చేతిలో ఉన్నటువంటి ఏదైతే జనరల్ గా కాంట్రాక్ట్ల కేటాయింపులో కావచ్చు, కాంట్రాక్టర్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పారు. అదేవిధంగా విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి రాష్ట్రం దగ్గర తమ చేతిలో తమ అమలు చేయగలిగినటువంటి శక్తిలో ఉన్నాయి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటది. బీజేపీ పార్టీ ఈ రోజు చెప్పినటువంటి కులగణన చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ కులగణన ఇప్పుడు వీళ్ళు చేసి మేము 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ కులగణన ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే ఆ కులగణన మొత్తం తప్పుల దర్గాగా ఉందని చెప్పేసి బీసీ సంఘాలను ఆందోళన చేయగానే, ఎందుకంటే కులగణన జరిపింది దానిలో ఒక క్రిస్టియన్ కూడా లేడు. గమ్మత్తు, తెలంగాణలో ఒక క్రిస్టియన్ లేనటువంటి, తెలంగాణ ప్రపంచం మొత్తంలో ఒక క్రిస్టియన్ కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. ముస్లింలు 10% చూపించి బీసీల పర్సెంటేజ్ తగ్గించి అప్పటి వరకు ఉన్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే తీసేసి దానిలో రికార్డులకేం తీసేసి కేటీఆర్ గారు మాట్లాడగానే దాన్ని మొత్తం రికార్డులకేం తొలగించేసి తర్వాత మళ్ళీ పోస్ట్ చేసి దానిలో చూసినప్పుడు బీసీ మరి 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి దాని ఫలితాలు ఎందుకు మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? మేడం పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. సమగ్ర కుటుంబ సర్వే పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత తొలగించారు, మళ్ళీ పెట్టిరని చెప్పిన. కావాలంటే ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దానిలో స్పష్టంగా ఏదైతే జరిగిందో వాటి ప్రకారం ఈరోజు ఏ పథకాలు అమలు చేయడానికి, ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి, అది షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే చేపల పంపిణీ కావచ్చు, లేకపోతే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కావచ్చు,
లేకపోతే ఏది గొల్ల కుర్మలకు గొల్లలు గొర్రెలు కావచ్చు, యా లేకపోతే బీసీలకు బీసీ బంధు కావచ్చు, దళితులకు దళిత బంధు కావచ్చు, అవన్నీ పథకాలు కూడా సమగ్ర కుటుంబ సర్వే నుంచి తీసుకోవడం జరిగినాయి. రైట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఏ పథకం అమలు చేయాలన్నా సమగ్ర కుటుంబ సర్వే చేసుకుందాం. మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము తీసుకున్న నిర్ణయాన్ని దేశం మొత్తంలో అది అమలు చేస్తుంది బీజేపీ పార్టీ మాతూరుతోటే అని చెప్పినప్పుడు మరి మీరు తీసుకున్నటువంటి సర్వే ద్వారా ఏ రాష్ట్రాల్లో ఏమేమి పథకాలు అమలు చేసారో వీళ్ళు చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ పార్టీ దేశం మొత్తంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి మరి బీసీలకు ఏం న్యాయం చేస్తారో బీజేపీ పార్టీ చెప్పాలి. ఈ రెండు పార్టీలు కూడా స్పష్టత చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్ రాకేష్ గారు. సో దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బీసీలకు న్యాయం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దానిలో భాగంగానే ఈ కులగణను ఆమోదం తెలిపింది అని చెప్పేసి బీజేపీ స్పష్టం చేస్తోంది. అయితే ఇండియాలో ఇప్పటి వరకు కులగణన జరగలేదు. దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఎందుకు ఈ కులగణన చేయలేకపోయింది ఇన్నాళ్ళు అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. యా, గుడ్ మార్నింగ్ అమ్మా రోజు గారు, మిగతా పెద్దలందరూ కూడా, ఎవరు మా సీతారాం నాయక్ గారు, ఇంకెవరు ఉన్నారు పెద్దలు, మా రాకేష్ గారు, మీకు అందరికి కూడా నమస్కారం. ఇది ఒకటి రాజకీయ కోణం నుంచి దీన్ని చూడొద్దు. ఒకటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం ఆహ్వానించదగ్గ నిర్ణయం. దానికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే ఇది ఏంది రాజకీయాలతో ముడిపెడితే బీహార్ ఎన్నికలని ఒకళ్ళు, అదని బీసీల ఓట్ల, ఇదంతా గతంలో కూడా 75 సంవత్సరాల్లో కూడా ఉన్నది. ఓట్లు తీసుకోవాలంటే ఒకటి ఫేవరెటిజం కొరకు, ఇంకొకటి ఇట్లా చేయొచ్చు. కానీ ఇక్కడ తీసుకున్న నిర్ణయం, మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే అది ఫలితం రాదు. అయితే భారత్ జోడో యాత్రలో వచ్చిన రిక్విజిషన్స్ లో ఎక్కువ ఓబీసీల నుంచి 1000 పైచిలకు సంఘాలతో ఈ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి బాగా ఈ వచ్చిన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు అది ఎజెండాగా పెట్టిండ్రు. మీరు ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే మేము వచ్చినాక ఇస్తాం. ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఏమని, మేము కోట్ చేసుకోవడానికి ఎందుకు నైతికత వచ్చింది అన్నదానికి, ఓబీసీలకు రిజర్వేషన్లు అనేది, లేకపోతే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం అని, దాన్ని నా జీవిత కాలంలో దీన్ని జీవిత లక్ష్యంగానైనా ఉంచుకుంటా, కానీ దీన్ని మాత్రం నెరవేర్చాల్సిందే. అందుకనే మోడీ గారు ఈసారి జనగణనలో కులగణన పెట్టండి. 2011లో సెమీ కులగణన జరిగింది. సరే, అది బయటికి రాలే. సెమీ అంటే కొంత ఆర్థిక సామాజిక ఒక చిత్రం వచ్చేటట్టుగా ఉన్నప్పుడు. సో అది అట్లా కాకుండా కంపారిటివ్లీ ఇది 1931లో చేసిన కులాల వారీగా లెక్కలు ఎట్లా ఉన్నాయో దాని పోలి ఉండాలి. దేశం యొక్క జనాభా రావాలి, మొత్తం దేశంలో ఉండే అన్ని వర్గాలే. దీంతో ఓబీసీలకే కాదు, అగ్రవర్ణాల్లో పేదలకు, ఎస్సీ ఎస్టీల స్థితిగతులు ఏంటి, మనం రిజర్వేషన్లు ఇచ్చిన ఫలితాలు ఎట్లా ఉన్నాయనేది ఒక ఏంటి ఎక్స్రే టైప్ ఉంటది. కాబట్టి దీన్ని చేయాలనే డిమాండ్ హౌస్ లో పెట్టిండు, బయట బహిరంగ సభల్లో పెట్టిండు. దానికి ఏం చేసిండు ఆయన, మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక ప్రయత్నం చేసి, ఇక్కడ తక్కువ ఎక్కువ ఏం టెక్నికాలిటీస్ ఉన్నాయి, ఎంపిరికల్ డేటా కాదా, ఇదంతా ఒక చర్చ. అది రాజకీయం కావచ్చు, వాస్తవం కావచ్చు, ఏదైనా. దీంతో ఏం చేసినాం, మేము నేషనల్ కోర్టులోకి నెట్టినాం. ఏంటి, షెడ్యూల్ 9 రిడ్రెస్ చేసి, మీరు ఇక్కడ క్యాప్ పక్కన పట్టించుకోకుండా 42% ఇవ్వమంటే, లేదు 52% ఉన్నదని కొంతమంది, లేదంటే డేటా ఇంకా మీరు ఎన్యూమరేషన్ లో తేడాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చేయండి అని ఇంకొకళ్ళు. ఇట్లా రకరకాల డిమాండ్లు వచ్చినా మనం ఏం చేసినాం, 60% ఉన్న మా హామీ ఏంటంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది మా ఎన్నికల ఎజెండా ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు 70 వచ్చినది కాబట్టి 55 ఇవ్వమని చెప్పి అంటానికి లేదు. ఎందుకంటే మేము మేనిఫెస్టోలు ఇచ్చింది 42%. ఒకవేళ 42% వచ్చినా 42%, 65% వచ్చినా 42%, ఎందుకంటే ఎన్నికల హామీల్లో అది ఉన్నది కాబట్టి. సరే, అదేం చేసినాం మేము, మా రాహుల్ గాంధీ గారి నిర్దేశకత్వంలోనే దాన్ని సెంట్రల్ కోర్టులకు నెట్టినాం. దాన్ని వాళ్ళు పాజిటివ్ గా రాజకీయాల కొరకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని తీసుకున్నా, లేకపోతే బీహార్ మోడల్లో ఒకటి జరిగింది, బీహార్ లో అట్లా జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుందని తీసుకున్నా. ఇవి 2 స్టేట్లే. ఎందుకంటే ఒక స్టేటస్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు మహిళా బిల్లు ఉంది, మహిళా బిల్లు చేసి పెట్టినాం.
మళ్ళీ ఇప్పుడు ఏంది 2025 సెన్సెస్ ప్రకారం మహిళా బిల్లుల్లో మనం 33% మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సింది, అది మ్యాండేటరీ. ఎస్. ఇప్పుడు ఒకవేళ జనాభా గణన చెయ్యకపోతే, అంటే కుల గణన చెయ్యకపోతే బీసీలకు రిజర్వేషన్లు అనేవి సాధ్యం కావు. ఇక్కడ తెలంగాణలో చేసినాం కాబట్టి సాధ్యమైనవి. గతంలో తమిళనాడులో జనగణన చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కొట్లాడి 63% వరకు పెంచుకున్నారు. అట్లనే ఇది ఇక్కడ ఈ చేసిన ఈ సంఘటన ఒక మంచి మార్పుకు వచ్చింది. అది మేమేమంటే మా ప్రెషర్ ఉంది, మా ప్రభుత్వం తీసుకుంది, మా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేమేం చెప్పుకుంటున్నాం, మా తెలంగాణ మోడలే నేషనల్ మోడల్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీ క్రెడెన్షియల్స్ ఉంటే మీరు చెప్పుకోండి, కానీ ఓబీసీలకు మాత్రం చరిత్ర నుంచి, ఎందుకంటే చాలా సార్లు నేను చెప్పి నా నోరు అడిగిపోయింది. కాకా కాల్కేకర్ కమిటీ కావచ్చు, మండల్ కమిటీ కావచ్చు, రీజనల్ కమిటీస్ కావచ్చు, ఇవేవి బీసీలకు స్వాతంత్రం ఇవ్వలేదు, ఇవ్వవు కూడా. అవి తాత్కాలికమైన అంశాలుగా ఉన్నాయి. దీనిలకు గతంలో మన మిత్రులే ముస్లింలకు ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోమని ఒక ఆయన, లేకపోతే బీసీలకు అనేది కులాల వారిగా దేశాన్ని ఇట్లా విభజన చేస్తాను ఒక ఆయన, ఇట్లా ఎన్నో రకాలు అన్నారు. కానీ ఇది సామాజిక కోణం నుంచి మాత్రమే చూడాలి. దీంట్లో రాజకీయ కోణం కంటే ఎట్లా చేస్తే మంచిదనే సూచనలు ఇవ్వాలి తప్పితే ఇట్లెట్లా చేస్తారు అట్లెట్లా చేస్తారు అంటే మళ్ళీ బీసీలకు ఒకసారి మనం ద్రోహం చేసినట్టు అవుతుంది. ఆ పనికి ఎవరు పూరుకున్నా బీసీలు ఈరోజు సహించే పరిస్థితులు లేరు. ఎందుకంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు, సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు రాజకీయంగా అణిచివేయబడుతున్న వర్గంగా ఇవాళ దేశంలో 75 to 80 crores పైచిల్కు జనాభా ఉండి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేక ఉన్న అన్రెస్ట్ ను ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం అందరి సహకారంతో ఇప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక స్టిపులేటెడ్ టైంలో చేయాలనేది మా యొక్క డిమాండ్ గా ఉంటుంది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. ఇది ఒక చారిత్రాత్మక సంచలనమైన నిర్ణయంగా కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. రైట్, ఓకే. సీతారాం నాయక్ గారితో మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుందో అది ఖచ్చితంగా అభినందనీయమని కాంగ్రెస్ మిమ్మల్ని అందరినీ కూడా పొగుడుతున్నటువంటి సందర్భం. అయితే కొంతమంది మాత్రము ఇది ఒక ఎన్నికల స్టంట్, బీహార్ ఎన్నికల రాజకీయంగానే ఈ కులగణను తెర మీదకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఓట్ల కోసం ఇట్లాంటి కులగణన అంశాన్ని తెరకెత్తుకుంది బీజేపీ అనేటువంటి విమర్శ. వాయిస్ క్లియర్ లేదు చెప్పరా? హలో సీతారాం నాయక్ గారు, వాయిస్ కొంచెం క్లియర్ రావడం లేదమ్మా. సీతారాం నాయక్ గారు వినపడుతుందా? వాయిస్ క్లియర్ గా లేదు అన్న, క్లియర్ గా ఉంది. మీ కెమెరా కరెక్ట్ గా లేదు, రొటేట్ అవుతుంది. మీరు అంటే అది సెట్ చేసుకోండి అన్న కెమెరా. ఇంకా పెద్దలు వచ్చిండ్రు, వారితో మాట్లాడుతుంది. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు వచ్చిండ్రు. యా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే మేడం. శ్రీనివాస్ గౌడ్ గారు, మీకు వినిపిస్తోందండి సీతారాం నాయక్ గారు? వినిపిస్తుందమ్మా. ఎస్, కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ అభినందనలు చెప్తూ ఉంది. బట్ బీహార్ ఎన్నికల రాజకీయంగానే ఇది తెర మీదకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మన డిబేట్లో ఇప్పటివరకు దయాకర్ గారి వెర్షన్ విన్నాము. అలాగే సీతారాం నాయక్ గారితో మాట్లాడదాము, మాజీ ఎంపీ బీజేపీ నాయకులు. సో సీతారాం నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏదైతే మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఉందో కులగణనకు సంబంధించి అది అభినందించదగినటువంటి విషయం అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది రాజకీయ పార్టీల నుంచి, కొంతమంది రాజకీయ నాయకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే ఎన్నికల స్టంట్ గానే, బీహార్లో రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఈ కులగణన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఈ డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అంటే ఒక సామాజిక ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు అంటే బహుశా నాకంటే ఎక్కువనే ఈ విషయాల్లో కొంత అవగాహన ఉంటుంది. కులగణన అనేది బీజేపీ పార్టీ ఏదో ఇప్పుడు బీహార్ ఎన్నికలను పెట్టుకొని ఇప్పటికే 2 సార్లు మూడోసారి అధికారంలో ఉన్నారు. 17-18 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇదంతా కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు ఇది మా విజయం అని. ఏ విషయంలో మీ విజయం ఇది? ఎట్లా మాట్లాడుతూ 59 సంవత్సరాల 4 నెలల 27 రోజులు పరిపాలించారు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. ఏం చేశారు మీరు? అప్పుడు ఈ కులాలు లేవా, ఈ మతాలు లేవా? ఇప్పుడు మీరు ఉన్నది 1-2-3 రాష్ట్రాల్లో ఉండి ఇప్పుడు ఇట్లా మాట్లాడే వరకు ప్రజలకు ఏమనిపిస్తుంది? ఒక రకంగా అయితే దయాకర్ గారికి నేను నిజంగా కూడా
ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. Yeah. ఎందుకంటే ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం పార్టీ తీసుకున్నది మోడీ గారు, మనం ధన్యవాదాలు తెలిపాలన్నారు. వాస్తవం అది, ఎందుకంటే చాలా ఇది ఉంది. నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలమ్మా. ఇది 2013లో చేసినప్పుడు ఇక్కడ కులగణన ప్రకారంగా అప్పుడు ఇది నిజాం సింబల్, ఇది మనది కాదు, ఇది మీకు తెలుసు కదా. ఇట్లా ఇది నిజాం సింబల్ లో 1913లో జరిగిన 1931లో జరిగినటువంటి జనగణమన లెక్కలలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఏ టేబుల్ ప్రకారంగా పెట్టిరో ఆ కులాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇక్కడ కులాలు ఉన్నాయి కానీ దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఎన్ని రోజులు దీని మీద వాళ్ళు బాగా పరిశోధనలు చేశారు. చిన్న ఎగ్జాంపుల్ నా కులమే, నా జాతికే చెప్తా, అందరు ఎందుకు మళ్ళీ ఎందుకు. ఇక్కడ ఉండేటువంటి దేశంలో 12 కోట్ల బంజారాలు ఉంటే ఇక్కడ లంబాడీస్ అని పిలువబడుతున్నారు. ఆంధ్రలో సుగాలిస్ అని ఉన్నారు, ఇంకో దగ్గర లమన్ బంజారా అని ఉన్నారు, ఇట్లనే రెడ్డి రావు బీసీలు అందరు ఉన్నారు. దాని మీద ఎట్లా చేస్తే ఇప్పుడు రేపు ఇట్లా చేసి ఈ కులగణన చేసి ఆ కులానికి లాభం జరగాలనేది కదా ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఇది చేతగాక చేయలేదా కాంగ్రెస్ పార్టీ? ఇన్ని రోజుల నుంచి చేయాలి కదా వాళ్ళు. ఇవాళ మీరు ఏదో మా వల్ల అయింది అనేది కాకుండా 3-4 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ నేతలంతా కూడా దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నారు, కులగణన తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. దాని గురించి మోడీ కొంత వెనక్కి తగ్గారు, ఒక అడుగు వెనక్కి వేసి దీన్ని ఆమోదించారు అని చెప్తున్నారు వాళ్ళు. ఏం భయం వీళ్ళతోనని, ఏం భయం అని వెనక్కి తగ్గుతాడు, ఎందుకు తగ్గుతాడు, ఏమున్నదని తగ్గుతాడు. నువ్వు 60-50 సంవత్సరాలు చేయలేదని నేను ఉతికి ఇడిచిపెడుతున్నారు కదా. నెహ్రూ గారు కూడా దానికి వద్దన్నాడు అనేది వాళ్ళ ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నారు. ఇప్పుడు ఏదో మీరు చెప్తే తీసుకొచ్చిరంటే నేనే కాదు, బహుశా అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళది కాదు. దానికి దేశంలో మోడీ గారికి ఒక ఆలోచన, ఒక విధానం ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంది. ఇప్పుడు జనగణన వస్తుంది, ఆ తర్వాత కులగణన వస్తుంది. ఆ కులగణనలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కమిటీలు, దాంట్లో అన్ని కులాల వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఎట్లా చేస్తే దీన్ని మనం న్యాయం చేస్తామన్న పద్ధతితో ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి పనిచేస్తున్నారు కనుక అప్రిషియేట్ చేయవలసిందే. ఇది నా పెత్తనం అంటే వాళ్ళు అనవసరంగా ఇంకా వాళ్ళే విమర్శలకు గురి అవుతారు తప్ప ఈ క్రెడిట్ ఎవరికి పోదమ్మా. ఈ క్రెడిట్ మోడీ అంటే ఆయన ప్రభుత్వంలో కూటమి ఏదైతే ఉందో వాళ్ళకే ఈ ప్రభుత్వం, వాళ్ళకే ఈ క్రెడిట్ పోతుంది. వాళ్లే చేస్తున్నారు. చేయడంలో లాభాలు జరగాలి. వాస్తవానికి చాలా కులాల్లో ఇప్పుడు అనేక దాంట్లో కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అందులో వర్గీకరణలని నానా రకాలు అవుతుంది. మరి వాళ్ళను ఏ ప్రాతిపదికన ఏ నామ్స్ ప్రకారం చేయాలనేది ఇంకా గైడ్ లైన్స్ రాలేదు. చేస్తామనేది ఒప్పుకున్నారు. రేపు మీకు ఇచ్చే గైడ్ లైన్స్ లో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఏం చేయాలి, ఏ కులాన్ని ఎట్లా పెట్టాలి, ఆ కులంలో మళ్ళీ ఇక్కడ ఓ కులం ఉన్నది, బయట ఆంధ్రాలో పోతే ఓ కులం ఉన్నది, మహారాష్ట్రలో పోతే ఓ కులం ఉన్నది. ఎట్లా కులగణన అంటే ఏంటిది అనే దాని మీద స్పష్టత రావాలి కదా. అయితే సీతారాం నాయక్ గారు, అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో 10 ఏళ్లుగా ఉండి కూడా మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అడిగే వాళ్ళకి మీ సమాధానం? మేడం, 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని చేసినో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని ముందున్నాయి. ఇప్పుడు డిలిమిటేషన్ కావాలి, మహిళా రిజర్వేషన్లు కావాలి, నిన్న ఎన్ని జరిగినాయో మీరు ఒకసారి చెప్పండి. 1, 2, 3 ఈ 10 ఏళ్లలో గిన్ని జరిగితే 60 ఏళ్లలో మీరేం చేసిరో చెప్పరాదు. చెప్పాలి కదా. వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు అడగను కూడా అడగం. ఎందుకు అడగాలి? ఏం చేసిరు, ఏ కులాలు ఏం చేసిరో మాకు తెలియదా? ఏమైంది? ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ సబండ వర్ణాల కృషితో చేసుకుని రేపు ఆడ ఉన్న కృష్ణయ్య గారో లేదా పెద్దలు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాం. మళ్ళీ ఎవరు పరిపాలిస్తున్నారమ్మా దీన్ని? అదే వారసత్వం కదా 70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మా నోట్లు ఎందుకు పాటు చేస్తారు అనవసరంగా? ఏం కాదు, వాళ్ళు మాట్లాడే మాటల్లో విధానం లేదు, పద్ధతే కాదు అది. రైట్ అండి. సో మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే బీసీ సంఘం నేత కూడా. నమస్కారం అండి కృష్ణయ్య గారు. నమస్తే. సో కృష్ణయ్య గారు, బీజేపీ ఎప్పుడు కూడా కుల రాజకీయాలు మానాలి అంటూ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మరి ఈ కుల గణన చేయాలి అని అంటే మరి కుల రాజకీయాలకు మేము కూడా సుముఖంగా ఉన్నాము అని చెప్తున్నట్టుగా బీజేపీ ఓ సంకేతం పంపింది అనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అంటే కులగణన చేయడం అనేది కుల రాజకీయాలకు సంకేతం కాదు. ఈ దేశంలో చాలా కులాలు పేదరికం కింద, అణచివేత కింద, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయానికి గురైనారు. ఈ కులాల లోపల ఏ కులం ఎంత ప్రాతినిధ్యం ఉంది,
ఈ కులాలను ఏ విధంగా డెవలప్ చేయాలంటే ఈ కులాల లెక్కలు తెలవాలి. కొన్ని కులాలు బీసీలలో కొన్ని డెవలప్ అయినాయి, కొన్ని డెవలప్ కాలేదు. అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. ఈ కులాల యొక్క లెక్కలు తెలిస్తే అన్ని రంగాల లోపల, స్థానిక సంస్థల లోపల, విద్యా ఉద్యోగాల లోపల, భవిష్యత్తు లోపల పార్లమెంట్ అసెంబ్లీ లోపల రిజర్వేషన్లు పెట్టడానికి ఈ లెక్కలు తెలిస్తే తప్ప చేయనికే వీల్లేదు. ఈ కులాల లెక్కలు తీయాలని మేము 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. కొట్లాడితే 2011 లోపల ఒక దశలో ఒప్పుకున్నారు, కానీ అది కన్ఫ్యూజ్ అయ్యేసరికి అది అమలు చేయలేదు దాన్ని. ఆ తర్వాత ఇప్పుడు 2021 లోపల కులాల లెక్కలు తీయాలని తీయమని చెప్పి ప్రభుత్వం అంటే మేము సుప్రీంకోర్టులో కేసు వేసాం. ఇప్పుడు నాతో పాటు 30-40 కేసులు వేసి 9 మంది జడ్జిలతోటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఇటీవల మేము ఒత్తిడి తీసుకొచ్చాం. అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రావడం. ఇటీవల నేను అమిత్ షాని కలిసినప్పుడు ఈ కులాల లెక్కలు తీయాలి, విద్యా ఉద్యోగుల రిజర్వేషన్లు పెంచాలి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కులాల లెక్కలు తీయడం వల్ల దేశ సమగ్రతకు లేదా సామాజిక సామరస్యానికి ఎలాంటి భంగం కలగదు అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు లెక్కలు తీస్తున్నారు. ఏమైనా సామాజిక సామరస్యం దెబ్బతింటుందా? దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కోర్టులు ప్రతిసారి కులాల జనాభా లెక్కలు లేవు అని చెప్పి బీసీ రిజర్వేషన్ కొట్టేస్తుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు పదే కొట్టేస్తున్నాయి. ఏ సర్పంచ్, ఏ ఎంపీటీసీ, ఏ జడ్పీటీసీ బీసీలకు రిజర్వ్ చేయాలంటే లెక్కలు కావాలి. ఏ గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారో అట్లా. మేము కొట్లాడిన తర్వాత కేంద్రంలో ఏబిసిడీలు లేవు, అక్కడ కూడా ఏబిసిడీలు పెట్టాలని కొట్లాడినాను. ఒప్పుకున్నారు ప్రధానమంత్రి. జస్టిస్ రోహిణి తోటి కమిషన్ వేశాడు. ఆమె మొత్తం తయారు చేసింది. 4 గ్రూపులు చేయాలని 3 గ్రూపులు చేయాలని డిసైడ్ చేసింది. కానీ గ్రూపులకు ఏ గ్రూప్ కి ఎంత శాతం అనే దానికి జనాభా లెక్కలు లేకపోవడం వల్ల అది పెండింగ్ లో పెట్టేది కేంద్ర ప్రభుత్వం. దాన్ని మీరు బయటకు తీసుకురావాలంటే కులాల వారి లెక్కలు తీయాలి. లెక్కలు తీస్తేనే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి ఈ విషయాలన్నీ అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. ఆర్ఎస్ఎస్ వర్గాలకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అన్ని అంశాల తర్వాతనే అన్ని కోణాలలో వాళ్ళు ఆలోచన చేసి కులాల లెక్కలు తీయాలనే కంక్లూజన్కి వచ్చి సడన్ గా ప్రధానమంత్రి దీన్ని ప్రకటించాడు. అందుకు దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. 1931లో బ్రిటిష్ వాళ్ళు తీశారు లెక్కలు. ఆ తర్వాత ఎవరు కూడా లెక్కలు తీయలేకపోయారు. ఎంత ఒత్తిడి తెచ్చినా, మండల్ కమిషన్ చెప్పినా, కోర్టులు చెప్పినా, గతంలో ఏ ప్రభుత్వం కూడా తీయలేకపోయారు. బీసీ సంఘాలు అయితే ఎప్పుడు పదే ఒత్తిడి. ఢిల్లీలో ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. అందరు మంత్రులను, ప్రతిపక్ష పార్టీలను కలిసి ఒత్తిడి చేశారు. అయినప్పటికీ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి అన్ని కోణాలలో ఆలోచించి తీయడం మంచిదని చెప్పి అనౌన్స్ చేశాడు. బీసీ కమిషన్ సిఫారసులు కూడా మరి బీజేపీ ఎందుకు పూర్తిగా అమలు చేయలేకపోయిందని? బీసీ కమిషన్ నిర్ణయాలు ఎప్పుడు వచ్చినాయి? 1980లో వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. మేము మొదట జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా కావాలన్నాం, ఇచ్చారు. రెండవది ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నాం, చేసిస్తున్నారు. ఇప్పుడు జనాభా లెక్కలు తీసిన తర్వాత పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి తప్పనిసరి మార్గం ఏర్పడుతుంది. అది సాధించే వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. రెండవది, మొన్న ప్రధానమంత్రిని అమిత్ షాని కలిసినప్పుడు కూడా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పినాం. తప్పనిసరి అది తొందర లోపల కార్యరూపం దాలుస్తుంది. అది కూడా లైన్ నుంచి, అది కూడా ఇట్లాగే ఎప్పుడో సడన్ గా అనౌన్స్ చేస్తారు. అది కూడా రైట్. జాజుల శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సో శ్రీనివాస్ గారు, కులగణనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కులగణన నిజంగా సమానత్వానికి దోహదపడుతుందని అనుకుంటున్నారా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాకముందే 1931లో జరిగిన కులగణన తర్వాత కులగణన లేకపోవడం మూలంగా ఈ దేశంలో ఎవరికి జరగనటువంటి అన్యాయం బీసీలకు జరిగింది. ఇలా దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు? బీసీలే కదా. బీసీలకు విద్యా ఉద్యోగాల
రాజకీయ రంగంలో జనాభా దామాష ప్రకారం మా వాటా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దక్కాలి. కానీ దక్కలే. 60% జనాభా ఉంటే ఇప్పటి వరకు చట్టసభల్లో 18% కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ పార్లమెంటులో బీసీలకు జనాభా దామాష ప్రకారం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల జనాభా ప్రకారం బీసీ ఉద్యోగులు లేరు. అదేవిధంగా ఇలా విద్యారంగంలో కూడా బీసీలు జనాభా దామాష ప్రకారం లేదు. ఈ దేశంలో మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం, అదేవిధంగా చివరికి బీజేపీ గవర్నమెంట్ అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా కంటే అదనంగా 2% రిజర్వేషన్లు పెట్టింది. కానీ ఈ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు లేనటువంటి కులాలు ఏవైతున్నాయో అవి బీసీ కులాలు. ఎప్పుడో కులగణన చేసి ఆ కులగణన ఆధారంగా ఆ కులగణన జనాభా దామాష ప్రకారంగా అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వాలి. ఇస్తే ఇవాళ భారతదేశం అఖండ దేశం అవుతుండే, స్వర్ణ దేశం అవుతుండే. కానీ అట్లా ఇవ్వకపోవడం మూలంగా ఇవాళ అన్ని వనరులు ఉండి కూడా జనాభా ఉండి కూడా ఇవాళ బీసీలను అణచివేయడం మూలంగా ఇవాళ దేశం అగ్రదేశంగా ఎదగలేకపోతుంది. ఇలా బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. బీసీలు అభివృద్ధి చెందడం అంటే ఇవాళ మొత్తం ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 అవుతుంది అనే విధంగా చూడాలి తప్ప ఇవాళ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేది కాదు. ఇవాళ బీసీల తోటి ఓట్లు వేయించుకొని బీసీలతోటి జిందాబాద్ కొట్టించుకొని పార్లమెంట్కి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇవాళ బీసీలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అనేక కమిషన్లు వేసినా ఆ కమిషన్ సిఫార్సులు అమలు చేయరు. అదేవిధంగా బీసీలకు అన్ని వర్గాలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇచ్చి బీసీలకు ఇవ్వరు. ఇప్పటికైనా దశాబ్దాలుగా ఇవాళ ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి, కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, పులుల జనాభా ఎంతో ఉంది. కానీ మనుషులైనటువంటి బీసీలకు లెక్కలు లేవు అని చెప్పి మేము పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ మొన్న సుప్రీంకోర్టులో ఏం అఫిడవిట్ ఇచ్చింది? ఈ దేశ సమగ్రత దెబ్బతింటది కాబట్టి మేము కులగణన చెయ్యమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. కానీ అఫిడవిట్ ఇచ్చినా సరే కులగణన చేసి తీరాలే. కులగణన చేస్తేనే ఇలా బీజేపీ ప్రభుత్వానికి బీసీలు ఇలా దగ్గర అవుతారు, లేకపోతే బీసీ సమాజాన్ని బీజేపీ దూరం చేసుకోవాల్సి వస్తుందని చెప్పి మేము మొన్న ఏప్రిల్ 2వ తేదీ నాడు ఢిల్లీలో ఇలా వేలాది మంది తోటి ఎన్నడూ జరగని విధంగా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన నిర్వహించాం. ఇవాళ ఇప్పుడు ఆ పోరు గర్జనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా వారు 2.5 గంటలు ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి 18 రాజకీయ పార్టీలు 42 మంది పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ ఆ ధర్నా తోటి కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక అలజడి రేగింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్లమెంట్ సభ్యులు ఈ బీసీ కులగణన చేయాలి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది అనివార్యంగా చేయాల్సి వస్తుందని చెప్పి అది ఒక కోణం అయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కులగణన ఎజెండాగా దేశమంతా వారు ఒక చర్చకు ఆ ఎజెండాను దేశవ్యాప్తంగా తీసుకుపోగలిగారు. కులగణన చేయాలి అని చెప్పి ఇలా ఆర్జేడీకి సంబంధించిన నితీష్ కుమార్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గొంతుకకు బీసీల డిమాండ్లకు వీరు తోడయ్యారు. ఇది రాజకీయ ఈ కులగణన బీసీ ఉద్యమంగా పోయి ఇది రాజకీయ డిమాండ్ అయింది. ఎప్పుడైతే రాజకీయ డిమాండ్ అయిందో బీజేపీ తప్పని పరిస్థితుల్లో ఆలస్యంగా అయినా సరే ఇవాళ ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది. అందుకు మోదీ గారికి కేబినెట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది బీసీల పోరాట విజయం. ఏ పార్టీ విజయమో ఎవరి వ్యక్తుల విజయమో కాదు, ఇది సమిష్టి బీసీల పోరాట విజయం. ఈ విజయం ఇది సంపూర్ణమైనటువంటి మేడం మాట్లాడనియాలే. మీరు ఎంతసేపు అంతకుముందు వాళ్ళని మాట్లాడిపించి ఓకే ఓకే అంటే మరి ఓకే ఓకే అంటే ఎట్లా? సబ్జెక్టు దేశంలో అగ్రకుల రాజకీయ పార్టీల బీసీలు అణిచివేసినట్టు మీరు కూడా అణిచివేస్తే ఎట్లా? మా గొంతు నొక్కేసేదానికి మీరెందుకు డిబేట్ పిలిచారు? మీ గొంతు మేమెందుకు నెక్కుతామండి? ఇప్పుడు శ్రీనివాస్ గారు మేడం మీకు టైం ఇచ్చాను, మీరు చెప్తున్నారు, దానికి నేను చెప్తున్నాను. 2 నిమిషాల్లో 1 నిమిషాలు అయిపోయేదా మేడం? ఇది బీసీల సబ్జెక్టు. మాట్లాడండి కన్క్లూడ్ చేయండి. సబ్జెక్టు బీసీలతో మాట్లాడాలి. ప్రొఫెసర్ గారికి 1/2 గంట సేపు ఇస్తుంది. ఏం మాట్లాడండి ప్రొఫెసర్ గారు?
శ్రీనివాస్ గారు ఇప్పుడు కంక్లూడ్ చేయండి. ఇది బీసీలకు సంబంధించినటువంటి 2-3 నిమిషాలు మీరు 1-to-1 పెట్టండి సార్, 1 గంట 2 గంటలు పెట్టండి. పెద్ద డిబేట్ అర్ధగంట ఎక్కడ 2 నిమిషాలు కూడా మాట్లాడలే నేను. మీకంటే ముందు నలుగురు గెస్టులు మాట్లాడారు శ్రీనివాస్ గారు, మీకంటే ముందు నలుగురు గెస్టులు మాట్లాడారు, ఒకళ్ళు మాట్లాడారు. తక్కువ చేసుకోవాలి, మీరు గెస్ట్ అన్న తక్కువ చేసుకోవాలి, టైం అని ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు విషయం ఏంది మేడం, ఇక్కడ ఇవాళ బీసీ కులగణన అనేది ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, ఇది బీహార్ లో ఆ తర్వాత తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజకీయ డిమాండ్ అని. ఇవాళ రాజకీయ పార్టీలు చేసేది రాజకీయ మైలేజ్ కోసం చేస్తారు, వాళ్ళ సాధువులు కాదు, సన్యాసులు కాదు. ఏ పార్టీ అయినా బీసీల ఓట్ల కోసమో సీట్ల కోసమో మెజార్టీగా ఉన్నారు కాబట్టి బీసీల గురించి ఆలోచిస్తారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఎట్టొచ్చింది, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కాబట్టి చివరి నిమిషంలో తెలంగాణలో గెలిచేటువంటి పార్లమెంట్ సభ్యుల కోసం అన్ని పార్టీలు పోటీపడి తెలంగాణ బిల్లు కోసం మద్దతు తెలిపినాయి. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ కులగణన కోసం నిర్ణయం తీసుకోవాలంటే తెలంగాణలో కులగణన జరిగింది. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ గారు ప్రభుత్వం కులగణన చేసింది, కర్ణాటకలో కులగణన చేసింది. కాబట్టి కులగణన ఒక దేశంలో ఒక పెద్ద ఎజెండాగా మారింది, తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కులగణన ఇల్లు అలకగానే పండుగ కాదు, కులగణన చేస్తామని మోడీ గారు ప్రకటించగానే మేము జబ్బలు దరుచుకుని ఇలా కులగణన చేస్తారని పాలాభిషేకాలు చేసేటువంటి టైపు కాదు. ఎందుకంటే కులగణన ప్రారంభం కావాలి దీని మీద. ఎందుకంటే 2011లో యూపీఏ గవర్నమెంట్ కులగణన చేసింది, దాని మీద నిపుణుల కమిటీ వేసి నీరు గార్చేసారు, దాని వివరాలు వెల్లడించే. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కులగణన మొదలైనప్పటి నుంచి మొదలుకుంటే కులగణన ముగిసే వరకు, ఆ తర్వాత కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టే వరకు, కులగణన దామాష ప్రకారం చట్టసభలో రిజర్వేషన్లు, మహిళా బిల్లు సబ్ కోటా, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు, బడ్జెట్ లో వాటా వచ్చే వరకు బీసీల ఉద్యమం ఈ దేశంలో ఉంటది. ఖచ్చితంగా ఈ డిమాండ్ సాధన కోసం మా రాజకీయ పార్టీలు మమ్మల్ని వాడుకుంటారు బీసీలని, కాబట్టి ఆ పార్టీలను కూడా మేము వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది. ఇలా మోడీ గారు ఒక స్టిపులేటెడ్ టైం ప్రకటించాలి, ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి, దీని మీద మంత్రివర్గ ఉపసంఘం వేయాలి, దీని మీద నిపుణుల కమిటీ వేయాలి. రాకేష్ గారు, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణను మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తుందా? ఎందుకంటే మీరు బీజేపీ దాంట్లో తప్పులు తడకగా ఉంది అని చెప్పేసి మరి చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? మేమిద్దరమే కాదు మేడం, మేము బీజేపీ కాదు, ఈవెన్ దో ఈ రోజు డిస్కషన్ ఉన్నటువంటి మా సీనన్న కూడా దాన్ని తప్పుల తడక అని చెప్పేసి దాన్ని అంటే పత్రులన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే ఈ రోజు ప్రధానంగా బీజేపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని స్వాగతిస్తూనే ఇమ్మీడియట్ గా మేము కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి లేడు. అది ఎప్పుడో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఆర్ కృష్ణన్న లాంటి బీసీ నాయకులందరినీ కూడా తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నంటే ఈ రోజు ఉన్నటువంటి సీతారాం నాయక్ గారు కావచ్చు, ఆర్ కృష్ణన్ కావచ్చు, వాళ్ళిద్దరు కూడా బీజేపీతో అనుబంధంగా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను, బీసీ మంత్రిని ఒక మంత్రిని ప్రకటించి ఆ మంత్రి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏదైతే ఆ మంత్రి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసి, బీసీ సబ్ కమిటీ వేసి తద్వారా కులగణన జరగాలి. అదేవిధంగా ఆ జరిగిన కులగణన తోటి ఏమేమైతే మాకు బీసీల కేటాయింపులు జరుగుతాయి, లేకపోతే కేంద్రంలో బడ్జెట్ల కేటాయింపు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కేటాయింపు కావచ్చు, లేకపోతే మాకు అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందించాలని మేము కోరుకోవడం జరుగుతుంది మేడం. బీఆర్ఎస్ పార్టీగా ఏదైతే ఈ కులగణన జరుగుతున్నటువంటి రాజకీయంగా జరగకుండా ఇది బీసీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా ఇది ఏదైతే ఉన్నదో ఈ కులగణన జరగాలని చెప్పేసి, ఆ గణన జరిగిన తర్వాత వాటిని అన్నింటి ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి, 2 అంశాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే, దయాకరన్న చాలా గొప్పగా చెప్పింది ఏమనంటే ఈ కులగణనను మేము కూడా స్వాగతిస్తున్నాం, అదే విధంగా మేము చేసినటువంటి అని చెప్పేసి అన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఎవరన్నా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి జనగణనను ఎప్పుడు కూడా అంటే స్టాటిస్టిక్ అనాలిసిస్ గా మనం తీసుకోము, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే కేంద్రం చేసినప్పుడు, ఎందుకంటే మేము కూడా సమగ్ర సర్వే చేసి దాన్ని ఇచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే కేంద్రం చేస్తుందో, కేంద్రం చేసినప్పుడే దానికి చట్టబద్ధత వస్తుంది. కాబట్టి చట్టబద్ధత వచ్చినప్పుడు ఆ చట్టబద్ధత ఏ విధంగా రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. కానీ ప్రధానంగా ఈ రోజు అయితే దీన్ని ఆహ్వానిస్తూనే వెంటనే బీసీ
ఏదైతే బీసీ మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేసి ఒక బీసీ మంత్రిని అయితే కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి మా ఆర్ కృష్ణ లాంటి పెద్ద అన్న బీసీల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణ అసంటోళ్ళను కూడా బీసీ మంత్రిగా పెట్టి ఈ రోజు మొత్తం కూడా దేశం మొత్తం జరిపించవచ్చు. కాబట్టి ఎప్పుడు కానీ నేనేమంటున్నానంటే దానికి చేసేటువంటి ఆ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నా వాళ్ళ నిబద్ధతను కూడా మనం ఈ రోజు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో రాబోయే కాలంలో ఎన్ని రోజులలో ఇది కులగణన జరుగుతుందో, ఎందుకంటే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది, దాన్ని ఆమోదించి దాన్ని ప్రజల మధ్యలోకి పెట్టి దాన్ని తీసుకున్న తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే కాన్స్టిట్యూన్సీ బైఫర్గేషన్ కూడా దీంట్లో ఇంకొక ప్రధాన అంశం అవుతుంది. ఎందుకంటే జనగణన జరిగిన తర్వాత జరగాల్సింది అదే. ఈ రోజు సౌత్ ఇండియాకు మనకు సీట్లు తగ్గుతాయా అదంటే అది బీజేపీలు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా కానీ ఏ రాష్ట్రంలో తగ్గుతాయి, లేకపోతే యూపీలో ఏ పర్సెంటేజ్ తో సీట్లు పెరుగుతాయి అదే పర్సెంటేజ్ తోటి దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరగాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకు 10%, 20% పెరిగినాయి అనుకోండి, 40% పెరిగినాయి అనుకోండి, అదే విధంగా 40% మన అంతా దేశం మొత్తం కూడా 40% పెరుగుదల కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా వేచి చూసే అంశాలు. తప్పకుండా ఇదైతే ఒక ముందుకు తీసుకోపోవడం అయితే మంచిదే, కానీ దాని ద్వారా ఏమేమి సత్ఫలితాలు అందిస్తాయనేది మనం రాబోయే కాలంలో దయాకర్ గారు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వే పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు తెలంగాణ మొడాలిటీస్ ఈస్ దేర్. ఇఫ్ దే రిక్వైర్డ్, వాళ్ళకి ఒకవేళ అవసరమైతే కొన్ని క్వశ్చనియర్ తయారు చేసినాం. అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ ఈ కుల గణనతో పాటు ఆర్థిక సామాజిక ప్రయోజనాలు, తర్వాత సోషల్ స్టేటస్ గురించి ఒక 35 నుంచి 36 అంశాలు, చాలా ప్రాధాన్యత కూడిన అంశాలు మేము పొందుపరిచినాం. మీకు ఒకవేళ అవసరం అంటే ఈ మోడల్లో మీరు ఇంకా ఎక్స్టెంటివ్ గా తీసుకుంటే తీసుకోండి. బట్ మేం పొలిటికల్ గా అంటున్నది ఏంటంటే, ఆ రోజు భారత్ జోడో యాత్ర తర్వాత చాలా మంది బీసీ సంఘాలను పిలిచిండ్రు. ఆ రోజు నాకు తెలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఎలక్షన్స్ అప్పుడు పిలిచినప్పుడు ఉన్నారు, వారు నేను కలిసిన అక్కడ ఢిల్లీలో. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలను పిలిచి మేము అధికారంలోకి వస్తే చేయాలనుకుంటున్నాం, ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి కూడా పెట్టాలనే ఒక ప్రోగ్రాం తీసుకున్నది. దానివల్ల ఇంతకుముందు వాళ్ళ ఎవరు అడ్వకేట్ జనరల్ వేసిన ఆయన ఒకటి రిపోర్ట్ కూడా చెప్పిండు మన జాజుల గారు, ఏంటంటే ఇది కులాల వారిగా ఇట్లా తీయడం అవుతుంది, మేము వేయడం కష్టమైంది, అట్లా చేస్తానికి ఇబ్బంది అవుతుందని అన్నా కూడా ఆ రాజకీయాల జోలికి పోదలుచుకోవట్లే. ఎందుకు? ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారం తప్పితే రాజకీయాలు కావు అనే ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏమన్నారు, మా తెలంగాణ మోడలే నేషనల్ మోడల్ అయింది, అది జాతీయ స్థాయిలో మోడల్ అయింది. కాబట్టి మీకేమైనా సహకారం మా నుంచి కావాలంటే చేస్తాం, బట్ ఇది చెయ్యండి. ఎందుకు? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అనో లేకపోతే బీజేపీ గవర్నమెంట్ అనో ఇంకా అక్కడ జార్ఖండ్ ఇంకో గవర్నమెంట్ ఇట్లా కాకుండా ఇప్పుడు దీన్ని ఒక స్టిపులేటెడ్ టైంలో ఈ టైం బౌండ్ పెట్టుకొని కనుక చేయగలిగితే, ఇప్పుడు ఒకటి మణిపూర్ ఇష్యూలో మేము రాజకీయం అని అనుకున్నాం, కానీ వాళ్ళు మహిళా బిల్లు తెచ్చిండ్రు. ఇప్పుడు 2025కే మహిళా బిల్లుకు సంబంధించిన విధి విధానాలు రావాలి, ఎందుకంటే ఇది సెన్సెస్ లేదు. అట్లనే ఓబీసీది కూడా ఇప్పుడు దీంట్లో వస్తే ఓబీసీది కూడా మా డిమాండ్ ఉంది. ఇంకా దీంతో కులగణన అనేది మాత్రమే అక్కడికే ఆగి లేదు. ఇది రేపు బీసీలకు చట్టసభల్లో పాటు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో కూడా రిజర్వేషన్ ఉండాలనే ఇంటెన్షన్ తో చేస్తున్న మూవ్మెంట్ ఇది. వారు మోదీ గారి మీద ఎంత మేరకు ఆ ఒత్తిడిని తెచ్చేదంటే తెచ్చి చేయడము, వాళ్ళు ఎంత మేరకు చేస్తే చేసిరు, లేకపోతే అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము దాన్ని చేస్తామని చెప్పినాం. మొన్న ఢిల్లీలో జరిగిన మన శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో జరిగిన ధర్నాలో కూడా వివిధ పార్టీల వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి, అవసరమైతే దానికి రేవంత్ రెడ్డి గారిని కూడా పిలవాలి, రాహుల్ గాంధీ గారిని కూడా పిలవాలని ఒక ప్రెషర్, ఒక టాక్టిక్స్ డెఫినెట్ గా చేసినాం. ఎందుకంటే ఇది ఇక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వీలైతుంది తప్పితే ఆ మూమెంట్ రానప్పుడు ఎంత చేసినా కాదు. కాబట్టి ఆ ఫీల్ ఆ మీటింగ్ లో ఉండే సరే ఏళ్ల తరబడి ఆర్ కృష్ణయ్య గారు బీసీల కొరకు పోరాడిన పోరాటము, అటువైపు అటు ఎంపీగా ఉండి వాళ్ళు చేసిన పోరాటం, ఇటువైపు ప్రజా ఉద్యమంగా శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళు చేసిన పోరాటం, మొత్తానికి ఫలితం వస్తున్నది. దీన్ని ప్రభుత్వం చేయడాన్ని మనం సరైన పద్ధతిలో
మళ్ళీ నష్టం జరగకుండా. ఇప్పుడు నష్టం జరిగితే ఏమైంది అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు అవుతాయి మళ్ళీ చేయాలంటే. కాబట్టి అందరూ దగ్గరుండి బాధ్యతతో ఈ కార్యాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆ రోజు అంబేద్కర్ గారు ఆ 2 ఈటి కొరకే, ఒకటి మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, 2 ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని అలిగే ఆయన చాలా కాంగ్రెస్ పార్టీ మీద కొంత విధానపరమైన విమర్శ చేసి కూడా పక్కకు వచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మేము దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దగ్గర మాదొక విజన్ ఉంది. డెఫినెట్ గా అది ప్రభుత్వానికి చెప్తాం, అది చేస్తే మంచిది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఆపద్దు. ఇది రాజకీయాల కోసం ఆపే పరిస్థితి కూడా ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్. ఫస్ట్ ఏమో శశభిషలు ఉన్నాయి, ఏదో అవాంతరాలు ఉన్నాయి, అడ్డంకులు ప్రయత్నం చేసిండ్రు, ఇప్పుడు చెయ్యలేరు. చెప్పండి కదా సీతారాం గారు, ఎట్లా? దయాకర్ గారు మంచి సూచనలు చేస్తున్నారు. మోడీ గారిని కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మీకు ఒకటి గుర్తు చేయాలి, 1963లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ 7.5% ఎస్టీలు, 15% ఎస్సీలు. ఆ తర్వాత బీసీలకు రాజ్యాంగ కమిషన్ వచ్చిన తర్వాత ఇచ్చిన రిజర్వేషన్లు 63 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు రిజర్వేషన్లు పెరగలే. కారణం ఏంటి? దీనికి అంతే కదా, కులగణనే కదా. ఒక మంచి స్టెప్ అయితే దాన్ని తీసుకోగలిగారు ప్రధానమంత్రి గారు. ఒక పెద్ద ఆలోచనతో అనేక సార్లు దీని మీద కమిటీలు ఫామ్ అయ్యి అందరి దగ్గర కొన్ని సజెషన్లు తీసుకున్నప్పుడు ఎందుకు కులగణన లేకుండా మరి ఎట్లా రేపు రిజర్వేషన్లు ఎట్లా ప్రతిపాదిస్తారు? రేపు డిలిమిటేషన్ అయిన తర్వాత ఎన్ని సీట్లు పెంచగలగాలంటే ఎవరి కులాలు ఎట్లా తెలుస్తాయి? మళ్ళా అదే ఆధిపత్యం, మళ్ళా పెత్తందారి ఆధిపత్యమే ఉండకూడదన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది వాస్తవమే కదా, మీకు తెలియదా? 1963 నుంచి మేడం ఇప్పటి వరకు అదే 7.5% ట్రైబల్ కు ఉంది, 15% ఎస్సీలకు ఉంది. ఇక ఇక్కడ రాష్ట్రాల వారీగా బీసీలకు ఇచ్చినటువంటిది అదే ఉంది. అయితే మొన్న తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు చేసిన కులగణన కావచ్చు, కులగణనలో ఎన్ని కులాలు ఉన్నాయనేది మీరు డొమిన్లు ఎందుకు పెడతలేరు? అది పెట్టాలి కదా. ఉన్నాయా? 32 ఉన్నాయా ఇక్కడ? ఎస్టీలో 32 ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటది, మేము పెట్టకూడదు. ఎందుకు? మీరు ఇక్కడ మీరు చేయడానికి కేంద్రం మీకు అధికారం ఇచ్చిందా చేయమని? అది ఇప్పుడు మాది అది కాదు ఇష్యూ, నీది నాన్ ఇష్యూ చేయకు నువ్వు. సీతారాం గారు వాళ్ళకి మీ ఆదర్శంగా తీసుకోమంటున్నారు కదా. ఇప్పుడు డొమైన్ లో పెట్టుకుంటే తెలంగాణలో ఇంత బాగా పబ్లిక్ డొమైన్ లో పెడితే నువ్వే ఫస్ట్ అంటావు. భారత ప్రభుత్వమే అబ్జెక్షన్ చెప్తారు, చేయకూడదు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ దయాకర్ గారు, రాకేష్ గారు, శ్రీనివాస్ గారు, సీతారాం నాయక్ గారు, కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.